ఫ్రెండ్స్ సుమారుగా 45 నిమిషాలైంది ఫోన్ మాట్లాడుతూనే ఉంది చూడండి. నేనేం వెయిట్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళ పుట్టింటి చేస్తే ఇదే చూడండి, చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు పెద్దమ్మ కూతుర్లు అన్నిటినే మాట్లాడుతుంది. కరెంటు వచ్చింది కానీ ఫోన్ కట్ అయితే లేదు. మాట్లాడు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. సంత చేసుకొచ్చినాను. రమ్యల ఫోన్ మాట్లాడుతుంది గంట ఇంకా అయింటదేమో నాకు తెలిసి. నేను పోయేటప్పుడు మాట్లాడి సంత చేసుకొని వచ్చినాను 1000 రూపాయలు సంత అంతే. ఇంకా ఫోన్ చేసిందా ఇంకా దాంట్లో నా ఛార్జింగ్ అన్న అయిపోవాలా రీఛార్జ్ అన్న అయిపోవాలా అట్లా ఉంటుంది. అట్లేం లేదులే. ఈ రోజు అన్ని రోజులే ఏమేం చెప్పింది? ఇడ్లీ రవ్వ, ఉద్దువేళ్ళు, పిండి, నూనె, పిండి, చక్కెర, సాంబార్ మసాలా అండ్ మైదా పిండి, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్ అన్నీ తెచ్చినాను. ఏమేమి తెచ్చినాను చూద్దురా ఇంట్లో. అందుకనే అవన్నీ చెప్పుదామంటే నువ్వే ఆడ ఇంత కష్టం తెలిసాడా. ఆడ పోయారు లైన్ లో నిలబడి ఫుల్ బిజీ ఉంది కిరాణా షాప్ ఈ రోజు. అక్కడ చెప్పుకోలేని టెన్షన్ లో తెస్తే నువ్వేమో ఈజీ ఫోన్ మాట్లాడుకుంటూ ఉండవు. పని అంతా నాకు పెట్టేసి చూడు, మంచి పని నాకు పెట్టేసి ఈజీ ఫోన్ మాట్లాడుకుంటుంది. ఏమేమి కావాలో చూసుకుంటే చూసుకుందాం ఏమేమి ఉన్నాయి చూస్తా. ఏమేమి బయట తీసి పెట్టుకుంటావు ప్రస్తుతానికి తీసి పెట్టేసే అని చెప్పు. ఏమేమి తెచ్చావు చెప్తే కొద్దిగా మన వాళ్ళకి తెలుస్తుంది కదా. చక్కెర, నూనె, ఆయిల్, కవర్లు, పార్సల్ కవర్ చెప్పేది మర్చిపోయినా. గ్యాస్ రాలేదు కానీ ప్రతాప్ చెప్పుకోకుండా అన్ని తీసుకొచ్చాడు. ఈ కవర్లు కూడా ఇట్లా ప్రిన్సే ఇట్లా నీ చేతిలో ఏముంది? సబ్బులు, సంతూర్ సబ్బులు, ఉద్దివేళ్ళు, ఇంకా గోధుమ పిండి, మరి ఇంకొక 1.5 లీటర్ ఆయిల్ ప్యాకెట్. ఇది మైదా పిండి కదా? అవును, ఇది మైదా పిండి. చికెన్ మసాలా, సాంబార్ మసాలా. ఇది చూడి నాకు చదివేం రాదనుకుంటే చికెన్ మసాలా లేదా? అదిగోండి చేతిలో ఉన్న లెగ్ పీస్ని బట్టి అంటే బొమ్మ ఉంది అక్కడ, దాన్ని బట్టి గుర్తుపట్టింది చూడండి. చదివింది అనుకున్నారు, చదవలేదు. ఏం చదివిన తెలుగులో ఉందా? ఎక్కడ? చికెన్ మసాలా. ఓకే తెలివి ఉంది. ఇది ఎంటీఆర్ సాంబార్ మసాలా. ఫస్ట్ తీసి చెప్పి. గుడ్డలు, ఇడ్లీ రవ్వ, అట్లే కారం కూడా తీసుకొచ్చాడు ప్రతాప్. ఇంక చాలా తీసుకొచ్చాడు. చెప్పినానులే అవన్నీ చెప్పినానులే. ఏమన్నా మిస్ అయింది ఏమన్నా మయో అనుకుంటుంది చూడండి. మొత్తానికి ధనియాల పొడి కింద పడిపోయింది, మిస్ అయింది ధనియాల పొడి. సబ్బులు ఏం చేస్తారు ప్రిన్స్? అవి షాంపులు ఇవన్నీ తీసుకొని అట్లా పెట్టుకుంటాను. ఇక పెట్టాయి అంగిట్లా పెట్టాయి. మా ఇంట్లో ఇంకా చికెన్ కూడా చేయలేదు చూడండి. సండే స్పెషల్ ఈరోజు చికెన్ కర్రీ, చపాతి, వైట్ రైస్ అనమాట మా ఇంట్లో అయితే. బట్ ఇప్పుడు చెయ్యాలి. ఇంకా నేను ఇడ్లీ రవ్వ, ఉద్దివేళ్ళు ఇక్కడే ఉండలే, నానబెట్టేసి తొందర. ఓకేనా? ఈ సంచి అట్టే తీసుకొని పోతా. ఏమేమి అన్నీ అక్కడ పెట్టేసి మేమైతే ఈవినింగ్ అయితే మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ కాబట్టి కొంచెం బిజీగా ఉండి ఇంకా సంత ఇంత ఎమ్మెగ్నూరుకి వెళ్ళొచ్చాము. చాలా ఇది అనమాట మొత్తానికి. వేరే పని మీద అయితే వెళ్ళొచ్చినాము. ఇప్పుడు వచ్చినాము. మా పొట్టోడు చూడండి హెయిర్ కట్ చేసి ఎట్లా ఉన్నాడు. మామూలు ఏడుపు కాదు, ఇంకా అసలు చెప్పలేనంత ఏడుపు. తనతో పాటు నేను కూడా కూర్చొని ఇంకా తను చేర్చుకొచ్చాను అనమాట. ఇది ఆయన చెప్పు మా ప్రజకి ఎట్లుందో కటింగ్. ఇది పులిరా, పులి ఉండాల్సిన పులి మా ప్రైజ్. అలా తొందర ఇగో సబ్బులు. ఖచ్చితంగా డ్రమ్ములో వాటర్ వేసేస్తాను. యాటివేంటి ప్రశస్తా ప్రశస్తా కందిబుడ్డలు అవి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, చేతిలో ఉంటే వేరుశనక్కాయలు అవి వెచ్చుకొచ్చే ఇట్లా అడిగితే పాపం ఇచ్చిపోతారు చాలా మంది. మా ఇంటి ముందు నుంచి కాబట్టి పోయేది అందరు ఇస్తారు అనమాట. ఎవరు లేదని చెప్పరు మా పిల్లకి ఏదైనా అడిగినా. ఆ కేజీ మొత్తం వేసి ఆ కేజీ అన్న నానబెట్టు. ఇంకా కొంచెం ముందు అది కూడా కలుపుతావా? ఇడ్లీలు సాంబార్ చేస్తున్నా ప్రతాప్ అయితే ఇప్పుడు బాగుంటాయి కాబట్టి
మామే తిందామన్నా కూడా మాకు మిగలవు అనమాట. ఇంకా అందుకనేస్తే రేపు దోశ ఇడ్లీ రెండు చేస్తాము. సాంబార్ చేస్తున్నాము అండ్ అలాగే ఇడ్లీ దోశ. దోశ చేయి పొద్దున మళ్ళీ చేస్తా ఆడిన వాళ్ళకి వేసి వేడివేడిగా ఈమా పోండి. కింద పడే చూడు పిల్లి ఇప్పుడు ప్రశస్త అక్క డబ్బా అంగడి కాడ ఎత్తుకు పడితే కాదు తలకాయ తగలేదా తల పట్టుకుంటుంది చూడు. జాగ్రత్త ఉందని చెప్పి కూడా మా ప్రశస్తికి ఏమి వినపడదు చూడు. ఇంకా ఏడున్నది ఉత్తివేళ్ళు రవ్వ ఇడ్లీ రవ్వ ఇదే కదా. ఇగో ఇక నిన్న తెచ్చిన దాంట్లో కొంచెం మిగిలింది మొత్తం నానబెట్టు అయిపోతుంది కదా. మొన్న ఎవరికి తెలియదు అనమాట మా హోటల్లో ఇడ్లీ సాంబార్ చేస్తారని. ఇంకా ఊరంతా బాకింది అందరు ఇడ్లీ సాంబార్ చేస్తారని. ఇంకా చిన్నపిల్లలు బాగుంటాయి మా హోటల్లోన. మన సబ్స్క్రైబర్స్ మిస్ అవుతున్నారేమో మా ఇడ్లీలు రాండి ఎవరైనా దగ్గరలో ఉంటే చేసి పెడతావు అందరికి. చేసి పెడతాము హోటల్ వరకే చేస్తామంట. మన సబ్స్క్రైబర్స్ వస్తే చేసి పెట్టలేమా చెప్పండి. మొత్తం చూడు మరి మొత్తం వేస్తున్నది అయిపోతుందిలే నమ్మకం ఉన్నది. ఇవి ఉద్దిపేల ప్రశస్తాయి ఇవి అవి సపరేట్ నానబెట్టేసి ఇదిగోండి. మా ప్రైజ్ పిండి నాకుతుంది. ఒరే పిండి నాకకూడదురా అమ్మో ప్రేమ్లా ఇటు పిండి నాకుతుంది ప్రైజీ. తర్వాత మళ్ళీ కడుపుని వస్తుంది. మామూలుగానే ఎక్కువ వద్దులే సరిపోతే మళ్ళీ ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ ఇది ఉంటాయి. ఒక నెలకు సరిపడతాను సరుకులు అయితే తెచ్చుకోవాలన్నమాట హోటల్లోకి. ఇంట్లోకి లేకపోయినా హోటల్లోకి అయితే తెచ్చుకుంటే మాకి ఈ రోజు పెట్టిన అమౌంట్ ఎంత అవుతుంది ఎంత లేదని తెలియదు అనమాట. ఇక్కడ వచ్చినవి ఇక్కడ చాలా మంది కామెంట్ కూడా చేశారు ఊర్లో తెచ్చుకోవద్దండి నెల సరిపడే సరుకులు తెచ్చుకోండి ప్రతాప్ అన్న కామెంట్ చేశారు. వెళ్ళాలి టౌన్కి వెళ్ళాలి రేపు మర్నాడులో వెళ్ళి తీసుకొచ్చేస్తాం మేమైతే. నువ్వు ఇప్పుడు ఈ పనులు చేసుకుంటూనే అయిపోయింది. ఎప్పుడు చికెన్ చేయాలి మనం ఎప్పుడు సండే చేయాలి. చపాతి కాల్చు నాకు రాదు. రాదంటే కోపం వస్తుంది నిజంగానే రాదు. మరి వచ్చే పని అయితే చేస్తాను రాని పని రావని చెప్తాం అట్లే. ఇంకేం చేయాలి ఇంకా నాకు వచ్చిన పనులని చేస్తున్నాను. ఇంకేం చేయమంటావు. ఎందుకంటే నా చికెన్ చేసినప్పుడు పిల్లలు తినుకోకుండా వండితే అదొక పేరు. పిల్లలు తినలేదు కదా అని బాధ చేస్తుంది. దాని గురించి చెప్పేది నీకు. అందుకోసమని నేను పని చేయాలంటావు. ప్రశస్త ఏం పుడుకుతుండవు. ఇవి మా అమ్మ మా నాయన ఉండే బట్టలు అనమాట. కాబట్టి వాళ్ళు లేనప్పుడు దాన్ని ఓపెన్ చేయకూడదు. క్లోజ్ చేసే ప్రిన్సే ప్రశస్త ముచ్చయి మరి అవి పీకేస్తే మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ వచ్చినాక మా అమ్మ అవి ఎక్కడ ఇవి ఎక్కడ అంటే ఇబ్బంది. ఏం లేదు వద్దు. నాకు అర్థం ఫోటో లిప్టిక్ కోసం ఇప్పుడు గోడలకు మరకలు బట్టలు మరకలు మరసంగా తీసి దాచి పెడితే మంచిగా ఉంటది. ఇంకా లేకపోతే ఇంకంతా గలీజ్ అయిపోతుంది. కొంచెం ఉంటే కొట్టుకొని ప్రశస్తకు మంచిది అని చెప్పిన మాట ఉంటుంది. తేమ నువ్వు కూడా సబ్బులు తేమా నువ్వు కూడా గుడ్డుకోవాలి కదా. ఇంత గందరగోళం ఉంటుంది చూడండి. ఆదివారం వచ్చిందంటే చాలు మాకు పని తక్కువ ఉండదని ఇంట్లో ఉంటామని వీళ్ళకి అందరికి ఇంత సమాధానం చెప్పాలా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళెదురు ఏది సంత కానీ ఏదైనా వస్తువులు కానీ పడేసినామా ఇంక అంతే చల్ల చెదురు చేసేస్తారు మొత్తానికి. ఏదో కోడి గెలికినట్టు గెలికేస్తారంటారు కదా అట్లా ఉంటుంది అన్నట్టు మొత్తానికి. చికెన్ కట్ చేయడం ఇప్పుడు దాకా వచ్చింది చూడండి. యాక్చువల్గా ఇంట్లో అంతా గందరగోళం దాటుకొని వచ్చేపాటికి ఇంత టైం అయింది అన్నట్టు మొత్తానికి. పిల్లలు మరి ఏడుస్తారు. అయినా నాన్ వెజ్ లేకుంటే అసలు సండేనే కాదు మన దృష్టిలో ఉన్నది. మా అమ్మ అయితే చీయ కూర్చుంది. చీయ కదా చీయ కూర్చుంది. మేము చీయ తింటాము అండ్ చపాతి తింటాము. ఇంకా ఈమె కూడా ఫ్రెండ్స్ అంటున్నది. ఈమె కూడా ఫ్రెండ్సా మీరు? మాకైతే ఫ్రెండ్స్ లేండి. బురుగులు తెచ్చిండు అప్పుడే తింటివి. అయినా మా ప్రిన్సీ మాటకి మన వాళ్ళ ఆయన మీద చాలా ఇష్టంలే. అయినా నా మీద ఇష్టం అంటావా? నేను అక్కడ నుంచి చర్చి నుంచి ఇంటికి ఒక్కతే వస్తుంటే ప్రతాప్ నేను చర్చి నుంచి ప్రతాప్ వెనక నుంచి వస్తున్నాడు అనమాట. నేనేమో ఇక్కడ తొందర వచ్చి ప్రతాప్ ఏమన్నా తిన్నింగ్ తీసుకొస్తాను పాపలు పోయింది ఏం తెసివనైనా ఏమన్నా అడుగుతుంటారు అనమాట.
అందుకనేసే ప్రతాప్ ఆగి అక్కడ మిచ్చారు 2 బ్రెడ్లు బజ్జీలు తీసుకొని వచ్చానమాట. వచ్చేటప్పుడు నేను వచ్చి ఫస్ట్ వస్తే అమ్మ వస్తే అనాలి కదా, నాయన వచ్చలేడా అమ్మ, మా నాయన అటు ఇవ్వ అని ఇట్లా వచ్చి ఇట్లా చూస్తుంది అనమాట. తర్వాతకి వాళ్ళ నాయన వచ్చినాక నాయన వస్తువే అని అంటది. ప్రిన్సీకి చాలా ఇష్టం వాళ్ళ నాయన అంటే, కానీ వాళ్ళ నాయన ఎప్పుడైనా కసరిస్తే కోపం వస్తుంటుంది, ఇటే చూస్తుంటుంది. ఇంకా నాయన ఇష్టమా మీ ఇష్టమా నీకు? అసలుగా మీ ఇద్దరు ఇష్టమని వాళ్ళ నాయన ఇష్టం అంటది. ఏమంట గొడవ? నేను లాగుతలే, ఉన్నది లేదని తరిగించుకోవడానికి అట్లా నేను లాగుతా కదా. ఇంట్లోకి రైస్తా ఫ్రెండ్స్. దీంట్లో చాలా ఎల్లో కలర్కి వస్తాయి ఫేస్లు, ఏమనుకోకండి. ఏడ్చుకుంటూ ఒకతే పోతుంది చూడండి తిక్కలమ్మగా. పద ఎత్తుకో. మరి ఎక్కడరా ఒక్కతే పోతున్నావు? రెడీ నా తిన్నానికి అంత సర్వం. రామా ఆడు బాబాయ్ ఇంట్లో ఉంటారు, రామా అన్నం తినొద్దు నాకు కొత్తగా ప్రైజ్ విన్నదంట. రే రారా పళ్ళుగా, అరే ఫ్రూట్స్గా. ఏం చేస్తున్నావు ప్రిన్సీ? ఎవా అన్నం తిందాం లే, ఇంకా తింటాం మరి ఎంత అనుకున్నావు. టైం లేయి, దండిగైంది టైము. ఫోటో తర్వాతకి చూడు. ఇగోండి ఫ్రెండ్స్, దీంట్లోన అరటి పళ్ళు ఉన్నాయి 2, అలాగే మన ఇగోండి ఆకులు, ఒక్కపేడు వేసుకుంటావు కదా ఆకు. సండే రోజు ఒకటి వేసుకో, మిగతా రోజులు వేసుకో కదా ఇప్పుడు. అందుకనే తెచ్చినాను చూడు మొత్తానికి. సో ఇంక మా వాళ్ళు సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా చూసుకుంటూ పడుకుంది. తిందాంలే వెళ్ళండి. ప్రేమ్లా రండి భోజనం చేద్దాం రండి, టైం అయింది. ఎక్కడ ఉన్నారో ఏమో మీ పని మీదే. సో ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తాము. ఇంకా ప్రమిళ చపాతి అండ్ అలాగే వైట్ రైస్ అలాగే చికెన్ అయితే చేసింది అన్నాడు మొత్తానికి. సో సండే రోజు కదా, ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి తినాలి. అండ్ మిగతా రోజులైనా ఎప్పుడైనా మాకు ప్రతిరోజు పండుగ అయినట్టు, ప్రతిరోజు సండేనే, ప్రతిరోజు పండుగ మాకైతే. ఎందుకంటే 4 కూర్చొని తింటే హ్యాపీనెస్ వేరు ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తింటాం అనమాట మొత్తానికి. సో ఇంకా మా అమ్మ మా నాయన అయితే పాపం ఈ రోజు ఏమైనా నాన్ వెజ్ తిన్నారో లేదో వలస పోయినారు వాళ్ళు అయితే. అండ్ చాలామంది అయితే కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు, వాటి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం భోజనం తినిన తర్వాత మా ప్రమిళ వస్తే. సో తాను ఇద్దరు కలిసి మంచిగా చెప్తాం. నేను ఈ రోజు కొంచెం చిన్నగా చిట్చాట్లాగా మాట్లాడుకుందామని సండే కాబట్టి. ఏమి గొడవ తట్టుకోలేకపోతున్నాయి. ఏమంట ప్రమిళ అల్లరి? ప్రైజీ ఓ ప్రైజీ ఇది పట్టుకో. ఎందుకు నాకైనా చెప్పండి కనీసం దేని గొడవ. ద్రాక్ష పళ్ళ కోసం తిను అమ్మ తెచ్చిన గ్రేప్స్ తిను, ఒకటి పెట్టు. లేదు ఒకసారి వేసింటే ఐరమ్మ వీళ్ళందరూ తిండ్రి, మరి ఇంకా కావాలి వేస్తుంటే ఎత్తుకొస్తుంటే ఈ మెక్కజొన్న కంకితో ఇటు పొడుస్తున్నా, నువ్వు ఎత్తుకొస్తావు కదా నన్ను అని. మంచి తింటుంటే తీసుకొచ్చినావా అని. ఎవరు ప్రశస్త జ్యూసులు ఇవి బాబాయ్ అమ్మ. సర్లే అన్నం తిందా ప్రేమలా, నువ్వు అన్నీ తింటే కడుపు నిండా కానీ అన్నం ఆకలి అవుతుంది. ఫ్రెండ్స్ ఈ సండే వచ్చేది వద్దు, ఈ ఆకలి కొనడం వద్దు ఫ్రెండ్స్. నిజంగా మిగతా రోజులో కడుపు నిండా తింటాం కానీ. ఇదిగోండి మా ఇంట్లో చపాతీలు అండ్ చపాతీ, ఇదిగోండి అలాగే చేసే వైట్ రైస్, చికెన్. ప్రేమలా ఏది చూపి. ఇదిగోండి సో ఇదిగోండి చికెన్ అనమాట. సో చికెన్ అండ్ ఇంకా అందరూ తినడానికి రెడీగా ఉన్నారు. దిగుమా తిందువో ప్రశస్త. ఏవా మీకు మీ ముగ్గురికి సపరేట్ తింటా ప్రశస్త. ప్రశస్తకు సపరేటే ఏర్పాటు వాదం కోరుతుంది మా ప్రశస్త. ఉన్నప్పుడే ప్రశస్త చిన్ని చపాతి. నువ్వు చిన్న పిల్ల కాబట్టి, కానీ తినేటప్పుడు అల్లరి చేసి మీకు దెబ్బలు మాత్రం మామూలు బట్టు చూసి ప్రశస్త చాలా కోపం తెప్పిస్తారు మీరు. ఫ్రెండ్స్ రండి భోజనం చేద్దాం. మేమైతే మంచిగా చేస్తున్నాం అనమాట అందరూ కూడా. ఇదిగోండి మా ప్రైజ్కి ఒక దెబ్బ పడిందని ఏడ్చుకుంటూ బాధపడుతుంది మొత్తానికి. సరేనా, హ్యాపీ సండే అందరికి. అండ్ భోజనం చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. చికెన్ చపాతి మా ఇంట్లో అన్నం అయితే చేసుకున్నామా, ఇంకా తింటున్నాం మేము అందరూ కలిసి. అయితే తిందాం రండి మీరు కూడా ఫ్రెండ్స్.
ఖచ్చితంగా సండే నాన్ వెజ్ అయితే ప్రతి ఒక్కరు తింటుంటారు లేండి, మేము కూడా తింటున్నాము. ఫ్రెండ్స్ మా ప్రవీణ్ ఇడ్లీకి అయితే రెడీ చేసింది చూడండి. ఇవ్వండి మొత్తంగా ఇడ్లీ పిండి అంతా కూడా పిండేసి సో నీట్గా వేస్తుంది అనమాట. సో ఇందాకనే ఇంకా మన ముద్దువేళ్ళు అయితే ఇంకా మిక్సీకి అయితే పట్టేనే ఎస్ ఆకేసుకొని మంచిగా పండుకుందాం అనే మూమెంట్లో చల్లగా ఇడ్లీ రవ్వ పుట్టాలంటే తప్పదు ప్రిమ్లా, పొద్దున అందరు కడుపులు నింపాలంటే, పొద్దున అందరు తినాలి, అందరికి అమ్ముకోవాలంటే ఇప్పుడు చేయాలి కష్టము. ఇంకా తొందర అయితే వేసేస్తాను. హోటల్ పెట్టుకునే కష్టం ఈ విధంగానే ఉంటుందబ్బా, ఎందుకంటే రాత్రి పగలు నిద్ర ఉండదు. ఎక్కడన్నా ఊళ్ళు పోవాలంటే కూడా ఇక్కడే బుగులు ఉంటుంది, అయ్యో ఈ పూట మిస్ అయింది కదా అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా అన్నట్లకి ధైర్యంగా నిలబడేటట్లుంటేనే హోటల్ పెట్టుకోండి ఎవరైనా కూడా, లేకుంటే పెట్టుకోకండి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే కొన్ని ఆశలు ఉంటాయి ఆడపిల్లలకి, అక్కడ పోవాలా ఇక్కడ పోవాలా ఊర్లకు పోవాలని. అవన్నీ ఆశలు ఉండకూడదు. పొద్దున పోవాలా సాయంత్రం లోపల వచ్చి అటాక్ కనాల వరకు పని చేయాలన్నమాట. అందుకనే అంటున్నాను, ఎవరు ఏమనుకున్నట్లండి. ఉన్న వాస్తవమే చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కస్టమర్స్ బాధపడతారు. ఒక పెళ్ళికి వెళ్ళినా మనం తొందర వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవాలి, మరి కస్టమర్ ఏరా విధంగా అనుకుంటారు. వీళ్ళేమి ఒకనాడు తెరుస్తారు ఇంకొకనాడు బంద్ చేస్తారు కదనే, మనం ఏరా హోటల్ ఏది బాగుంటుంది అనుకుంటారు అనమాట. వాళ్ళ కోసమైనా రావాలనిపిస్తుంది అంతే. పెద్ద గుండాలు కనబడి ఇడ్లీ చాలా అయిపోతున్నాయి. ఇంకా అవును, రేపన్నా ఒక 2 ఇడ్లని మిగిలింటే బాగుండే. ప్రమీల పాపము చేసిన ప్రతిరోజు అడుగుతుంటాను కదా. నేను చెప్తా ఒక మాట, నిజంగా తను తినాలనుకుంటుంది కానీ ఫ్రెండ్స్ అస్సలు మిగలట్లేదు ఇడ్లీ సాంబార్ చట్నీ. అంటే దగ్గరుండి నేనే అమ్మేస్తున్నాను, ఎందుకనంటే కొంత టైం వరకు అమ్మేస్తాను, కొంత టైం వరకు అబ్బా ఇంకా 15 ఇడ్లీలు ఉన్నాయి ప్రేమలో ఎవ్వరూ రాలేదు, తలో చెరో 4 తినొచ్చు ప్రేమలో అంటాను. అంత సర్ది పెట్టేసి ఇంటికి తీసుకుందామనే మూమెంట్లో వచ్చాను, ఒక 20 రూపాయలు ఇడ్లీలు కావాలి ఉన్నాయి అంటారు, లేదా ఒక 40 రూపాయలు కావాలన్నా ఉన్నాయంటారు. సో అక్కడ ఎదురుగానే ఉంటాయి, బట్ కాదు లేదు అని అనలేము. ఈరోజు కాకపోతే రేపు తింటాంలే అని మనసులో అనుకున్నా ఉన్నాయని చెప్పేసి కట్టించేస్తాను అనమాట. సో అదే అంటుంది అనమాట, తను బాధపడుతుంది, ఒక్కరోజైనా తిందాం అనుకుంటాను మిగలట్లేదు ఏంటి అని. నేను అంటాను అమ్ముకోవడమే కావాలి ప్రేమ, ఈరోజు కాకపోతే రేపు చేసుకుంటాము, మనకి ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంది, చేతిలో ఇడ్లీ పిండి ఉంది, ఎప్పుడైనా తింటాము. హోటల్ పెట్టుకొని నేను ఎంత లాభ అయ్యానో అనుకుంటాను మా అమ్మ, కానీ చూస్తే మా అమ్మ షాక్ అయితే ప్రమీద మొత్తం పక్కగా అయిపోయింది. నేను కూడా ఆల్రెడీ దగ్గర 6 కేజీలు తగ్గాను, నిద్ర లేక ఫుడ్ సరిగ్గా టైంకి లేక వర్క్ ఎక్కువ అయ్యి. అండ్ ఇది పెద్ద ఇదనమాట, బట్ తప్పదు కదా, కష్టపడాలి మన కోసమే కదా, తప్పదు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ మీ ప్రేమ మీ సపోర్ట్ ఉంటే మాకు ఏది కష్టం కాదు, నిజంగా మీతో ఉండాలి ఇలాగే, మేము కష్టపడుతూ ఇష్టపడుతూ మీతో ఎప్పటికీ ఉండాలి. ఓకేనా? ఇదిగోండి ఇడ్లీ పిండి కూడా మాటలను కలిపేసింది చూడండి, చేతులు కడుక్కొని అయితే ఇంకా మంచి ప్లేట్ టైట్ ప్లేట్ ముచ్చేసి దాని మీద వెయిట్ పెట్టి. ఇది చూడండి ఈరోజు మా డైలీ నైట్ లైఫ్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఈ టైంలో ఆకేసుకుంటున్నారు చూడండి మొత్తానికి. ఎందుకంటే అన్నం తిని ఇప్పుడు బయటకు వచ్చేమో ఫుల్ చలి ఉన్నది, కానీ నేను చెప్పుకోకుండా ప్రతాప్ ఆకులు ఉక్కులు కానీ సున్నం మరిసి వచ్చిందా. లేదు ప్రేమలా, మన ఇంట్లోనే ఉంది సున్నం, మన సున్నం డబ్బే తెచ్చిన. సారీ నా దగ్గర ఉంది పటం, నేను అక్కడ వేరే వాళ్ళని అడగొద్దాం అనుకుంటే మనదే ఉంది ఫుల్గా. ఇక నేనే అసలు నేను గుడ్డోని అయిపోయినా అనిపించింది నాకైతే. మీ ఇద్దరే కదా ఎన్ని వేసుకుంటారు అన్న పాయమలో, అంటే వయసు ఉన్నలో ఆకేసుకోకూడదు అంటే ప్రేమలా. ఇట్లా చికెన్ కానీ మటన్ కానీ తిన్నప్పుడు వేసుకోవాలి, అట్లే ఉండలేదు. నువ్వు వేసుకోకూడదు అంటే వేసుకుంటావు చూడే, పల్లె తెల్లగా ఉండయి ఎర్రగా చేస్తావు. ఇప్పుడు వేసుకో ఇంక మళ్ళీ ఎందుకు. ఒకటి చాలు. మా ఎత్తుంటే సున్నము ఆకు ఒక పేడైతే పెట్టించి ఎక్కువ వేసుకున్నది నోరు పగులుతుంది అని అంటుండే అనమాట. మా ఎత్త లేదు, మేము చికెన్ తిన్నాం, మా ఎత్తలు ఏం తిన్నారో ఏమో, వాళ్ళు కూడా తెచ్చుకుని ఉంటారులే. కానీ ఫోన్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది, టైం వచ్చేసి 10 అయ్యేదే, ఇంక అందుకనేసి చేయలేదు. పడుకుంటారు, పనికి పోయి అలసిపోయింటారు కాబట్టి ఇంక ఈ టైం అప్పుడు చేయకూడదు. ఏం చేసినా పొద్దున్న చేసి మాట్లాడాలి. ఏమేమి వేస్తావు ఆకలికి చూపని చూపి. సున్నం ఒకటే పెట్టుకునేనా, ఒక పేడ చించాల, ఒకటి వేసుకుంటారా, ఒక పేడ వేసుకుంటుంది అవ్వ ఆకలి నమ్మిలి అలవాటు. ఒక పేడ తేవాల, మళ్ళీ ఏమొక్క పేడ అది, ఇంకోటి మా ఎత్తి తెచ్చేది ఇది కాదుగా, అది 2 రూపాయలు, ఇది రూపాయిది. ఇవ్వండి ఫ్రెండ్స్, తీపి ఒక పేడ కాదు చెప్పండి, స్వీట్ క్రైన్ ఒక పేడే. మా ఎత్త ఇంకోటి తెస్తున్నా అనమాట, నాన్న అట్లా అడుగుతున్నానులే. ఇది కారం. ఫ్రెండ్స్ ఆకులకి ఏమేమి వేసుకోవాలి కామెంట్ చేయండి అబ్బా. మన ఇంట్లో దొరికే వాటితోన ఏమైనా మిరియాలు కానీ ఏలకలు కానీ అవన్నీ వేసుకోవచ్చా? వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది నోరు అని అంటారు. మళ్ళీ వేసుకో, దండిగా ఉన్నాయి కదా మన ఇంట్లో ఏలకలు. వద్దులే,
ఇంకా చలి ఎక్కువ పెడుతుంది, ఏదో ఒకటి తిందాం, తిని ఇద్దరు వచ్చేపు తిరిగిలాడి పండుకోవాలి. ఇక ఎట్లా ఉండదా, తీగుండదా పుల్లగా ఉండదా ఆకో? బాగానంట. ఏ కాదు అంటే అటు అటు నువ్వుదా లేతగా ఉండాలా? ఏమో ఆకలి అంటే ఇచ్చిరి, బాగుంటది. ఇవి బలిసిపోయినాయా ఫ్రెండ్స్? నాకు తెలియదు, ఏవో ఇస్తే తెచ్చినాను. ఇది బలిసిపోయిన దానికి అప్పుడే ఆకలి. అవునా? సారీ, మేతవైతే బాగుంటది. ఏవో తెచ్చినానులే మొత్తానికి. ఫ్రిడ్జ్లో పెట్టి అవి వేసుకుంటుంది. అయితే పెడతా 3 రోజులు రాత్రి పూట వేసుకొని మనకు ఎచ్చుకుంటది. ఓకే, నా నాలుగు ఎలాగైనా చూసుకున్నాను. అర్థం తెచ్చిస్తా. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను అరటిపండు తిందాం అనుకున్నా కానీ ఇంకా అన్నమే మనస్ఫూర్తి కడుపుండి అయితే తినేసినాను. సో వాళ్ళు ఇంకా అదేమంటారు, ఇంకా వాళ్ళు ఆకు వేసుకున్నారు కాబట్టి నేనైతే ఏం వేసుకోను. మా ప్రశస్త అరటిపండు తింటాను అని ఒక చపాతి తిని ఇంకా అట్లే తినేసి చేయి కడుక్కొని నీళ్ళు దాకా అట్లే సోఫా మీద పండింది. అవునబ్బా. ఇంకా అందుకనేసి ఇంకా తొందర కసి కొట్టి వాళ్ళకి పరుపులు వేసి అయితే ఇంకా ప్రశస్త కింద వేసి వస్తుంది. పాపం ప్రశస్త అరటిపండు అడిగింది కానీ తానే తినలేదు. పొద్దున్న తింటారులేండి, ఏం సంతోషంగా పొద్దున్న లేవగానే బిస్కెట్ తింటారు, ఒక 8 అవ్వగానే హోటల్లో టిఫిన్ ఉంటుంది, టిఫిన్ తింటారు, అలాగే కొంచెం టీ తాగేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అరటిపండు కానీ తినేస్తారులేండి. రేపు అంగన్వాడి ఉంది కదా ప్రేమ, రేపు అంగన్వాడికి అయితే ప్రిన్సెస్ చాలా బ్యూటిఫుల్గా అయితే వెళ్తున్నాం. నిజంగా ప్రశస్తనే కొంచెం ఆటం పెట్టుకుంది కానీ నిజంగా మా ప్రిన్స్ మాత్రం చాలా 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 బాగా వెళ్తుంది చూడండి. నిజంగా అంటే ఫస్ట్ లో భయపడే ప్రతాప్ కూడా పోదేమని నేను భయపడినా. మా ప్రిన్స్ అందరికంటే చాలా గ్రేడ్. తానే రెడీ ఏమంటది మా ప్రశస్త రాపతా కూడి గుడ్డిస్తారు, పువ్వు పెడతారు అని అంటది అనమాట. చాలా గ్రేట్ నిజంగా. ప్రశస్త లేచి టైం అయితే అంగన్వాడి టైం అయితే మనం తొందరగా లేచి, అవును మనం తొందరగా లేచి అన్నం తినాలంటదే. ఇంత గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. ప్రిన్సిపల్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీడియో మాట్లాడుతుంటే తను ఒక్కటే టీవీ చూసుకుంటూ మంచి బెడ్షీట్ కప్పుకొని, ప్రశస్త నిద్రపోయింది కానీ తనది బెడ్షీట్ కప్పుకొని మంచి టీవీ చూస్తా కూర్చుంది అనమాట. బిగ్ బాస్ అంతా కూడాను. మా ప్రశస్త ఇంట్లో ఉండాలా, మా ప్రిన్స్ ఎక్కడ పోదు, ఇంట్లోనే ఉంటాడు. మా ప్రశస్తనే సగం చెడగొట్టేది పిల్లల్ని, లేని ఐడియాలు ఇచ్చి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇస్తారు అనమాట. అదే ఎవరో ఒకరు ఉంటారు అల్లరి చేసి. అమాయకత్వం అనమాట, పిచ్చితనం అనేది కాదు కానీ అమాయకత్వం. చాలా అమాయకురాలు మా ప్రశస్త. మా ప్రిన్స్ తెలివి ఎక్కువ, మా ప్రైజ్ కూడా తెలివి ఉన్నట్లుంది. మొత్తానికి ఇదనమాట. ఈ రోజు అయితే మేము హ్యాపీగా అయితే ఉన్నాము. లేదు పర్లేదు, మాకు డిస్కో డ్యాన్స్ ఆడుతుంది. మా బ్యాటరీ లైట్ ఛార్జ్ అయిపోయింది. ఏడా వద్దులే, ఇంట్లో చెప్దాం, ఎందుకంటే అందరూ పడుకున్నారు, మనకు మంచిగా ఉండదు. ఎవరు బయటే ఉండరు అనమాట. ఇప్పుడు అదే ఎండాకాలం అయితే చెప్పండి, రాత్రి 10 వరకు కానీ బయటే ఉంటారు. ఇప్పుడు చలికాలం కానీ 7 గంటలకే 7:30కే లోపలికి పోతారు చూడండి. మొత్తం తర్వాత ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాండి, బ్లింక్ అవుతా ఉంది.